నమస్తే అందరికీ. ఈరోజు లలితలో మరి ఒక శ్లోకం గురించి చెప్పుకుందాం. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు, దీని అర్థం గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. యద్భావం తద్భవతు. మనం ఎలా అయితే భావిస్తామో అదే మన లైఫ్లో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే పాజిటివ్ థింకింగ్, మన చుట్టూ ఉండే మనుషుల్ని ఎంత వీలైతే అంత ఎక్కువ పాజిటివ్గా ఉండే పీపుల్ని పెట్టుకోవడం, అంటే వాళ్ళ మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మంచిగా మాట్లాడండి. మీ లైఫ్ అంటే మీ ఫ్యూచర్ లైఫ్ గురించి మంచిగా ఆలోచించండి. నెగిటివ్ థింకింగ్ అన్నది మొత్తం వదిలేయడం బెటర్ అంటాను నేనైతే. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు కదా, తదాస్తు దేవతలు ఉంటారు, ఈ టైంలో అపశకునం పలకద్దు అని తిట్టేవాళ్ళు ఏదన్నా అలా చెడుగా మాట్లాడితే. దానికి కూడా రీజన్ ఏంటి అంటే, ఎందుకు చెప్పేవారంటే నిజంగా తదాస్తు దేవతలు వస్తారా, తిరుగుతూ ఉంటారా? అలా తిరుగుతూ ఉంటారంటే నేను చూడలేదు, మీరు చూడలేదు, ఏమో నాకైతే తెలియదు. కానీ అలా ఒక్కొక్క టైంలో ఈ పవర్ ఏంటి, ప్రకృతి యొక్క శక్తి బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ టైంలో మనం ఏదైతే భావిస్తామో, ఏదైతే ఊహిస్తామో, నేచర్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అవి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి అపశకునం పలకద్దు అని చెప్పేవారు. ఇంకా యద్భావం తద్భవతి అని నేను చెప్పాను కదా, మనం ఎలా అయితే భావిస్తామో దేని గురించి అయినా సరే. ఇప్పుడు ఒక విషయం ఒకరికి ఒకలా అర్థం కావచ్చు, మరొకరికి మరొకలా అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ఏ విధంగా భావిస్తామో అన్న దాని మీద విషయం యొక్క భావం అన్నది ఆధారపడి ఉంటుంది. చెడుగా ఆలోచించామనుకోండి, అది చెడుగానే కనిపిస్తుంది. కానీ మంచిగా ఆలోచించామనుకోండి, పాజిటివ్గా ఆలోచించామనుకోండి, దానిలో పాజిటివ్నెస్ కనబడుతుంది. అదే డిఫరెన్స్. నేను కూడా అందరికీ నచ్చాలని రూల్ లేదు. నేను కొంతమందికి చెడు అవ్వచ్చు, కొంతమందికి మంచి అవ్వచ్చు, కొంతమంది దేవతను అవ్వచ్చు. అలా ఇంకా శ్లోకం విషయానికి వద్దాం. స్తన భారదలన్మధ్య పట్టబంధావలిత్రయా అరుణారుణ కౌసంబ వస్త్రభాస్వత్కథీతటీ. స్తనభార బలన్మధ్య దళన్మధ్య పట్టబంధావలిత్రయ. స్తనాల భారంతో సన్నంగా ఉన్న నడుముకి పొట్టుతో కట్టినటువంటి వస్త్రంతో 3 మడతలు పడి చాలా అందంగా ఉంది అని దాని యొక్క భావం. ఎర్రటి కౌసంబ వస్త్రం ధరించి ఆమె నడుము భాగం ప్రకాశిస్తూ ఉంటుందంట. అది ఈ శ్లోకం యొక్క భావం. పర్ఫెక్ట్ బ్యూటీ, క్రియేటివ్ పవర్, గ్రేస్ అండ్ సాఫ్ట్నెస్ వీటిని సూచిస్తూ ఉంది. 3 వలలు అంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, ఈ 3ని సూచిస్తాయి. ఇంకా ఎర్రటి వస్త్రం పవర్, మెయిన్ వచ్చి పవర్, సృష్టి తత్వం, క్రియేటివ్ ఎనర్జీ. ఇంకా కామేశ్వర స్వరూపం అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, వీటిని సూచిస్తుంది. శక్తి, సృష్టి, మాధుర్యం ఇవన్నీ ఒకే రూపంలో సూచిస్తూ ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం నిజానికి. ఇంకా మన చుట్టూ చాలా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ మనల్ని ఏదైతే ఆకర్షిస్తుందో దాన్ని మాత్రమే చూస్తాం. మన చుట్టూ చాలా కనబడుతూ ఉంటాయి. కానీ మన కళ్ళు ఎక్కడో ఒక చోట ఆగిపోతూ ఉంటాయి. ఎక్కడ ఏదైతే అందంగా ఉంటుందో, ఏదైతే మనల్ని ఆకర్షిస్తుందో అక్కడే ఆగుతూ ఉంటాయి. ఇన్నర్ బ్యూటీ చాలా ముఖ్యమైన విషయం ఇది. అది నేను కాదు అని అన్నాను, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఎవరైనా మన దగ్గరికి రావాలి అన్నా, లేకపోతే ఏదైనా మనల్ని ఆకర్షించాలి అన్నా కూడా అది కనిపించే విధానం, అది ఎలా కనిపిస్తుంది, దాన్ని బ్యూటీ ఎలా ఉంది, దాన్ని బట్టే కదా మనం ఆకర్షించబడతాం, లేకపోతే మనం ఆకర్షించగలుగుతాం.
అవుట్ఫిట్ ఎవరు అవునన్నా కాదన్నా మన వస్త్రధారణ, మనం కనిపించే విధానం చాలా చాలా ముఖ్యమని అంటాను నేనైతే. ఆ తరువాతే మన ఇన్నర్ బ్యూటీని, మనమున్న టాలెంట్‌ని బయట పెట్టుకోగలుగుతాం. ఇప్పుడున్న సమాజం చాలా మట్టుకు అలానే ఉంది. ఒకప్పుడు మనిషికి విలువ ఉండేది. ఇప్పుడు మనిషి రూపం, వాడు వాడు అవుట్‌ఫిట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సరే అండి. అందరూ అలా ఉన్నారని నా ఉద్దేశ్యం కాదు. చాలా మట్టుకు అలా ఉన్నారని నా ఉద్దేశ్యం. ఇంక మీకు నచ్చినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాలు, సూచనలు కూడా చెప్పండి. ఇంకా శ్లోక పఠనం వలన వచ్చే లాభాలు: మనసుకు శాంతి కలుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పాజిటివ్ ఆరా అన్నది ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది, డివైన్ అట్రాక్షన్, సంపద, శుభ ఫలితాలు, ఆర్థిక స్థితి మెరుగవుతూ వస్తుంది. ఇంకా ఇది అమ్మవారి సౌందర్యాన్ని, రూప లావణ్యాన్ని వివరించే శ్లోకం కాబట్టి ఈ శ్లోకం మనం భావన చేసుకుంటూ, అంటే చదివేయడం వేరు, చదవడం వేరు, దాని అర్థం తెలిసినప్పుడు దాన్ని భావన చేసుకుంటూ అమ్మవారు ఇలా ఉన్నారా అనుకుంటూ చదివినప్పుడు అది మనలో కూడా సౌందర్యాన్ని, అంటే మనలో ఒక తేజస్సుని పెంచుతూ ఉంటుంది. అది ఇంకా బలిత్రయం యొక్క ఆ శక్తిత్రయం, అంటే శక్తిత్రయం అంటే ఏంటంటే విల్ పవర్, నాలెడ్జ్, యాక్షన్. ఈ మూడింటి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. అంటే ఈ మూడు కూడా మనకు సమకూరుతాయి. అది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చంద్రవంక, నా బొట్టు గురించి చెప్పాలి. ఇది చాలా ప్రత్యేకంగా పెట్టుకున్నాను ఈరోజైతే. మామూలుగా అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, అదొక బొట్టు అలా పెట్టుకోవడం అలవాటు అంతే. ఇది చంద్రవంక, అమ్మవారిని ఊహించుకుంటూ పెట్టుకున్నాను. నిజంగా చంద్రవంక, అమ్మవారి తల మీద చంద్రవంక ఉంటుంది కదా, అలా చంద్రవంక అనమాట. ఈరోజు పౌర్ణమి. ఇది నా డ్రెస్సింగ్, మా శారీ అటైర్. ఈరోజు పౌర్ణమి. చంద్రుని చూస్తూ లలితా సహస్రనామం చదువుకోండి అందరూ కూడా. ఇదేంటి ఇలా పూజలే చేసుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకోమంటుంది అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో మనం రావడమే ఒంటరిగా వచ్చాం. ఆ తర్వాత పరిచయమైన బంధాలు ఇవన్నీ కూడా, అంటే ఈ శరీరానికి సంబంధించిన బంధాలు అంతే. కానీ ఈ సోల్కి ఒకరితో కనెక్టివిటీ ఉంది అంటే అది గాడ్తోనే. ఆ పవర్, ఆ రక్షణ మనల్ని ఎప్పటికీ వదిలేదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ దారాన్ని తెగిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏ బంధాన్ని కాపాడుకుంటామో, ఏ బంధంతో మనం ఉంటామో ఉండమో అన్నీ వదిలేసేయండి. భగవంతునితో ఉన్న బంధాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏ పనైనా చేయొచ్చు, ఎలాంటి పొజిషన్లో ఉండవచ్చు. అంటే అంటే భగవంతునికి దండం పెట్టడం, పూజలు చేయడం అంటే ఏమంటారు, అదేదో కొంతమందే చేయాలి, మన వల్ల అయ్యే పని కాదు అనుకుంటారు. కానీ ప్రతి మనిషికి కూడా ఆ భగవంతునితో ఆత్మ సంబంధాన్ని కలిగి ఉండాలి. మనం వెళ్ళి కూర్చొని పొలోమనేసి పూజలు చేసేసి మడలు కట్టేసుకొని కింద మీద పడుకోవాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. ప్రతి క్షణం కాకపోయినా మనం ఒక క్షణం ప్రశాంతంగా కూర్చున్నప్పుడైనా మనసులో జ్ఞానం చేసుకుంటే, లేకపోతే మీకు ఎవరైతే ఏ గాడ్ అయితే నచ్చుతుందో అది ఊహించుకుని జ్ఞానం, అంటే ఊహించుకుని ఒక నమస్కారం పెట్టుకోగలిగితే, అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, మీ మాటలు వింటున్నారు అన్నట్టుగా అలా మాట్లాడటం అలవాటు చేసుకుంటే అదే పూజ. మానసిక పూజను మించిన పూజ ఇంకోటి లేదు నిజం చెప్పాలంటే.